This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి మనం క్లౌడ్ ఆర్గనైజేషన్ గురించి ఆర్ క్లౌడ్ ఐడెంటిటీ గురించి అనేబుల్ చేయాలండి. ఎందుకంటే దెర్ ఆర్ సమ్ సర్వీసెస్ మనం డిస్కస్ చేయాలంటే ఫస్ట్ ఒకటి వచ్చి ఎగ్జాంపుల్ షేర్డ్ విపిసి అని ఉంది మీకు. ఇవి డిస్కస్ చేయాలన్నా అలాగే ఫైర్ వాల్ రూల్స్ వచ్చి విపిసి లెవెల్ అప్లై అవుతాయి, కానీ ఫైర్ వాల్ పాలసీస్ అని కొన్ని ఉంటాయి అనమాట. అవి మీరు అప్లై చేయాలంటే అటు ఆర్గనైజేషన్ లెవెల్లో అప్లై చేయాలి మీకు ఇవైనా మీకు. సో దాంతో పాటు మీకు విపిసి సర్వీస్ కంట్రోల్స్ అని కొన్ని ఉంటాయి మీకు. అవి కావాలన్నా మనం యాజ్ ఆఫ్ నౌ మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు డైరెక్ట్ గా మీకు ప్రాజెక్ట్సే కనిపిస్తున్నాయి కానీ మీకు బట్ మీరు ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలా, ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని హైరార్కీ ఒకటి క్రియేట్ చేసుకోవాలనుకోండి మీకు. సో లైక్ ఆర్గనైజేషన్ ఆర్గ్ అండ్ ఫోల్డర్ హైరార్కీ క్రియేట్ చేసుకోవాలన్నా ఇలాంటి థింగ్స్ ఉన్నప్పుడు మీకు ఈవెన్ మీకు ఆర్గనైజేషన్ పాలసీస్ ఆర్గ్ పాలసీస్ అని ఉంటాయి మీకు. సో సో నేను ఏం చేస్తాను, లెట్ మీ సేవ్ దిస్. ఇక్కడికి వచ్చి జీసీపీకి వచ్చి నేను ఆర్క్స్ అని ఇస్తాను మీకు. మీకు సర్వీసెస్ డిపెండింగ్ ఆర్గనైజేషన్ అంటారు మీకు. ఓకే, సో కాబట్టి దేర్ ఆర్ సమ్ సర్వీసెస్ ఒక ఇండివిజువల్ ప్రాజెక్ట్ లో మనం చేయలేమన్నమాట. మీకు మీకు కంపల్సరీగా ఆర్గనైజేషన్స్ అనేది ఉండాలి. యాజ్ ఆఫ్ నౌ మీరు చూసినట్లయితే మనం ఒక ఇప్పుడు దాకా ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ మీరు ఏం ఓపెన్ చేసినా కూడా ఇండివిజువల్ ప్రాజెక్ట్ మీదే పనిచేస్తున్నాం. సో కాబట్టి మన ప్లాన్ ఏంటంటే మనకి ఆర్గనైజేషన్ ఒకటి కాన్ఫిగర్ చేయాలి. నా ఆర్గనైజేషన్ కాన్ఫిగర్ చేయాలంటే కంపల్సరీగా మీకు డిఎన్ఎస్ అనేది వర్కింగ్ ఉండాలా మీకు. కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు, మనం క్లౌడ్ డిఎన్ఎస్కి వచ్చాం అనుకోండి. ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ గో టు కిందకు వచ్చి నెట్వర్క్ సర్వీసెస్ ఇక్కడ ఉంచుకోండి. నేను ఇది కూడా పిన్ చేస్తాను యాక్చువల్గా, నెట్వర్క్ సర్వీసెస్, సో దట్ పైన వస్తుంది నాకు. సో ఇక్కడికి వద్దాం, నెట్వర్క్ సర్వీస్ ఇక్కడ ఉంది. సో గూగుల్ మ్యాప్స్ మనకు అవసరం లేదు, తీసేయండి మీకు. సో బిగ్ క్వెరీ అప్పుడే అవసరం లేదు, తీసేయండి. మార్కెట్ ప్లేస్ మనకు అవసరం లేదు, క్లియర్ చేసేసేయండి. యాక్చువల్గా ఏపీఐస్ అండ్ సర్వీసెస్ అన్నిటికంటే లాస్ట్ లో ఉండాలి మనకి. సో కాబట్టి కిందకి తీసుకురండి. నెట్వర్క్ సర్వీసెస్ కొంచెం పైన ఇస్తాను మీకు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను క్లౌడ్ డిఎన్ఎస్ అని ఓపెన్ చేసాం అనుకోండి. సో క్లౌడ్ డిఎన్ఎస్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ మన జోన్ ఉందని మీకు తెలుసు మనకి, అవునా. సో ఈ జోన్ అనేది ఉంది మీకు. సో జీసీపీ B05 దాని లోపల మీకు B05.xyz అనేది ఉంది. దాని కింద మనకి యూజ్ చేసాం కూడా, యాప్ సర్వర్ యూజ్ చేసాం కూడా. దిస్ ఇస్ అన్నెసరీ రికార్డ్, రిమూవ్ చేద్దాం. ఓకే, సరే. ఇప్పుడు మనకేం కావాలంటే ఆర్గనైజేషన్ అనేది మనం సెట్ చేయాలండి. బై ద వే దానికోసం నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఐఏఎంకి రండి. ఐఏఎంకి వచ్చినప్పుడు ఇక్కడ ఐడెంటిటీ అండ్ ఆర్గనైజేషన్ నుంచి చూడండి మీకు. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వస్తాను మీకు ఐడెంటిటీ అండ్ ఆర్గనైజేషన్ ఉంది. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే మనం ఆర్గనైజేషన్ సెటప్ చేసుకోవాలండి మీకు. ఓకే, అది మన ప్లాన్. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, మీరు చూసినట్లయితే నౌ లెట్స్ గో టు సెటప్ ఏ క్లౌడ్ అని చెప్పి గో టు చెక్ లిస్ట్ అంటాను మీకు. ఇక్కడికి వస్తుంది మీకు, మీరు చూసారనుకోండి ఇట్లా వస్తుంది మీకు. ఇక్కడ నుంచి మనం సెటప్ చేయాలి మనకి. సో ఇక్కడ నుంచి మనం సెటప్ చేసుకోవాలా. సో కాబట్టి నేనేం చేస్తాను, your current account is GCP is not associated with organization on the cloud. This checklist is designed for the administrator who can trust the complete control over the cloud. Okay, so begin setup అర్థం. బిగిన్ సెటప్ అని చెప్పి మనం కిందకు వచ్చాం అనుకోండి. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు డిఫరెంట్ అడుగుతున్నారు. ఐఎమ్ ఏ న్యూ కస్టమర్, వర్క్ స్పేస్ కస్టమర్, ఐఎమ్ ఏ కరెంట్ కాకుండా న్యూ కస్టమర్ అంటాను. యూ విల్ సెటప్ ఏ క్లౌడ్ ఐడెంటిటీ, వెరిఫై యువర్ డొమైన్ అండ్ క్రియేట్ యువర్ ఆర్గనైజేషన్. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, క్లౌడ్ ఐడెంటిటీ అనేది సెటప్ చేసుకుందాం మనం. ఓకే, ఫస్ట్ పాయింట్ అదే మీకు. సో సెటప్ క్లౌడ్ ఐడెంటిటీ అందాం.
సో నేనేం చేస్తాను మీకు GCP B05 ట్రైనింగ్ అంటాను ఆర్ ట్రైనింగ్ ఆర్గ్ అంటాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, GCP ట్రైనింగ్ ఆర్గ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తాను, నెక్స్ట్ అని రండి మీకు. సో నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇలా ఇస్తాం మీకు. సో మనం ఏం చేద్దాం, మన దగ్గర ఉన్న శ్రీ GCP B005 B లేదు. సో నేనేం చేస్తాను మీకు ఫోన్ నెంబర్ ఏమి ఇద్దాం, 7262986369 అనేది మీకు. ఓకే, నెక్స్ట్ అందాం మనం. ఓకే, డొమైన్ వచ్చేసరికి GCP/P05.xyz అండి, అందుకే మీకు డొమైన్ కంపల్సరీ కావాలనేది. సో నెక్స్ట్ వద్దాం మీకు. నా డొమైన్ మీదేనా అని చెప్పి యూజ్ దిస్ డొమైన్ సెటప్ ఈమెయిల్ సెంట్ టు విల్ నాట్ ఎఫెక్ట్. ఓకే, నెక్స్ట్ అందాం మనం. సో ఇక్కడికి వచ్చి ఒక యూజర్ నేమ్, యూ విల్ సెటప్ ఏ యూజర్ నేమ్ టు సైన్ ఇన్ టు యువర్ గూగుల్ వర్క్ స్పేస్ అకౌంట్ అనమాట మీకు. సో నేనేం చేస్తాను మీకు దీని పేరు ఏమిద్దాం మనకి, శ్రీ GCP005 అని ఇస్తాను. ఇది కూడా అదే ఇస్తాను పేరు నేను. అది వచ్చి శ్రీ GCP005@gmail.com, అంటే నువ్వు మెయిన్ గూగుల్ అకౌంట్ లోకి లాగిన్ చేసేది. ఇదేంటంటే దీంట్లోకి లాగిన్ చేసేది యాక్చువల్గా మీకు. ఓకే సరే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మనకి ఇలా ఇచ్చి, సో ఇలా ఇస్తాను మీకు, అగ్రీ అండ్ కంటిన్యూ అంటాను. సో మన ఎయిమ్ ఏంటంటే ఫస్ట్ ఆర్గనైజేషన్స్ అనేది అనేబుల్ చేయడం అండి. ఓకే, సో కాబట్టి ఇది ఏమంటుంది మీకు, దీంట్లో లాగిన్ చేయమంటుంది. ఓకే, నెక్స్ట్ అని చెప్పి నేను ఓకే ఓకే చూసారు, దిస్ ఫోన్ నెంబర్ has been used too many times for verification or సో ఏది వాడదాం మీకు, వాడదామా, ఓ పని చేయండి, మీలో ఒక నెంబర్ ఇవ్వండి, ఎలాగో లాస్ట్ లో డిలీట్ చేస్తాం కాబట్టి మనకి ఇబ్బంది లేదు. లేకపోతే ఒక పని చేయండి, నాది పని చేసేటప్పుడు అడుగుదాం ఆగండి మీకు. 41 అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, ఓకే వచ్చింది. సో ట్రై చేస్తాను. Okay, let's see. ఓకే గుడ్. సో నౌ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన డొమైన్ ని కన్ఫర్మ్ చేయాలండి. సో నేను ఏం చేస్తాను, దీన్ని ప్రొటెక్ట్ అని చెప్పి ఐఎమ్ రెడీ టు ప్రొటెక్ట్ మై డొమైన్ అని చెప్తాం మీకు. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి గో టు స్టెప్ 2 అంటాం మనం. స్టెప్ 2 అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఒకటి క్రియేట్ చేయమంటారు మీకు, అంటే టెక్స్ట్ రికార్డ్ క్రియేట్ చేయాలా, కానీ నేను టెక్స్ట్ రికార్డ్ కంటే స్విచ్ వెరిఫికేషన్ మెథడ్ అని చెప్పి సీనేమ్ రికార్డ్ తీసుకొస్తానండి మీకు. ఎందుకంటే టెక్స్ట్ రికార్డ్ తో చేసినప్పుడు ఎర్రర్స్ వచ్చినాయి, నాకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంది. సో కాబట్టి మనం ఏం చేద్దాం, సీనేమ్ రికార్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఒక హోస్ట్ నేమ్ ఇట్లా క్రియేట్ చేయమంటారు. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు యాడ్ స్టాండర్డ్ రికార్డ్ అన్నాం మీకు. సో ఇంపార్టెంట్ వచ్చి టైప్ ఆఫ్ ద రికార్డ్ వచ్చి సీనేమ్ రికార్డ్ అని ఇస్తాను. సో ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం మీకు, ఇది కాపీ చేసుకొని మీకు ఇలా ఇచ్చి కెనానికల్ నేమ్కి వచ్చేసరికి మనం ఇది కాపీ చేస్తాం. ఇది కాపీ చేసి మీకు ఇలా ఇస్తాం. ఇలా ఇచ్చి క్రియేట్ అనివ్వండి మీకు. యాక్చువల్గా ఇక్కడ 300 ఉంది, వీళ్ళు ఎంతసేపు అడుగుంటారు మీకు, 3600 సెకండ్స్ అండి. నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి 300 సెకండ్స్ ఉంది కదా, 3 కాకుండా ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం మీకు,
ఇలా ఇద్దాం. సో ఇలా ఇచ్చినాక మనది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ డొమైన్ కాబట్టి మనం ఏం చేయొచ్చు, కిందకు వచ్చి మనకి సో ప్రొటెక్ట్ డొమైన్ అన్నాం, ఇది పోయి వెరిఫై చేసుకోవాలండి. మీకు పోయి ఆల్రెడీ మనకి ఎస్టాబ్లిష్ డొమైన్ ఆల్రెడీ చాలా రోజుల ముందే మనం క్రియేట్ చేసాం కాబట్టి ఇది మీకు పని చేయాలన్నమాట. సో వన్స్ దట్ ఈస్ డన్, మీకు ఏంటంటే మీ డొమైన్ అనేది యాడ్ అయిపోతుంది. సో అండ్ దెన్ మనం ప్రొసీడ్ అవ్వచ్చు యాక్చువల్గా మీకు. ఓకే, సో కాబట్టి డొమైన్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఆర్గనైజేషన్ అనేది మనం ఎనేబుల్ చేయడానికి. తర్వాత డిలీట్ కూడా చేయొచ్చు యాక్చువల్గా చెప్పాలంటే మనకి, అది కూడా చూపిస్తాను. మనం షేర్డ్ విపిసి ఇవన్నీ కూడా మాట్లాడినాక మీకు ఎలా చేయాలో చూద్దాం మనకి. లెట్స్ సి మీకు, ఎందుకంటే షేర్డ్ విపిసి ఈజ్ బేసికలీ పార్ట్ ఆఫ్ విపిసిలో వస్తుంది కాబట్టి దాంతో పాటు చెప్పినప్పుడే మీకు అర్థమవుద్ది అనమాట మనకి. సో కాబట్టి అందుకే నేను ఆర్గనైజేషన్ ఎనేబుల్ చేస్తాను. దాంతో పాటు ఫ్యూ మోర్ థింగ్స్ మాట్లాడినాక అది డిలీట్ చేసి మళ్ళీ తర్వాత సినారియోలో ఎక్కడన్నా మళ్ళీ మనకు అవసరం అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి బిల్లింగ్ దగ్గర ప్రాబ్లం వస్తుందండి మీకు. ఫ్రీ ట్రయల్ అనేది మళ్ళీ మీరు దీని లోపలికి వచ్చి బిల్లింగ్ ఎనేబుల్ చేయాలా చూడడం, మనం ఈ మధ్య ఏమైనా మార్చాడో లేకపోతే మళ్ళీ కొత్త బిల్లింగ్ అకౌంట్ చేయాలో. ఓకే గుడ్, మీరు టీఎక్స్ట్ రికార్డ్ తో వెరిఫికేషన్ టైం పడుతుంది. నౌ యూ కెన్ సెటప్ అని వచ్చి జీమెయిల్ అంతా కూడా వచ్చింది. కంటిన్యూ అంటాను నేను మీకు. ఇక్కడికి వచ్చి క్రియేట్ న్యూ యూజర్స్, సెటప్ కన్సోల్. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, మనం ఇప్పుడు మనకి డొమైన్ అనేది క్రియేట్ అయిపోయిందండి, అవునా? సో కాబట్టి ఇప్పుడు కంటిన్యూ అంటాను. ఇక్కడికి వచ్చి మీకు మనం ఏం చేద్దాం, మనకి ఇక్కడికి వచ్చి మీకు చేయండి యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను మీకు, ఓకే ఆర్గనైజేషన్ సెట్ అయిపోయింది కదా, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. అగ్రీ అంటాను, అగ్రీ అండ్ కంటిన్యూ. సో ఇప్పుడు ఆర్గనైజేషన్ క్రియేట్ చేద్దాం, మనకి ఫర్దర్ గా కంటిన్యూ చేద్దాం. ఇక్కడ మనకి నాకు వచ్చింది కదా మీరు చూస్తే. సో ఓకే, సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం, మనకి సైన్ అప్ కంప్లీట్. సో ఐడెంటిటీ అండ్ ఆర్గనైజేషన్కి వచ్చాను అనుకోండి మీకు. సో ఇక్కడికి వచ్చి గో టు చెక్ లిస్ట్. సో అయిపోయింది, క్రియేట్ అండ్ ఆర్గనైజేషన్ అంటే కంటిన్యూ టు స్టెప్ 2 అందాం మనం. ఓకే, సో యాక్చువల్గా ఇవంతా అవసరం లేదు. మీరు చూస్తే స్టార్ట్ యూజర్స్ అండ్ గ్రూప్స్ అని చూసారా మీకు. సో స్టార్ట్ యూజర్స్ అండ్ గ్రూప్స్ వచ్చి ఒకవేళ మీరు ఇక్కడ వచ్చి మీకు అంతా కూడా ఈ డిఫాల్ట్ గా మీకు ఇవన్నీ కూడా క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు క్రియేట్ అన్నారు అనుకోండి, మీకు అన్ని క్రియేట్ చేయొచ్చు అనమాట మీకు. సో యూ కెన్ డూ దట్. సో నేనేం చేస్తాను, నెక్స్ట్ వెళ్దాం మీకు. సర్టిఫికేట్ యూ హావ్ నాట్ క్రియేటెడ్ ఆల్ రికమెండెడ్. ఓకే, ఐల్ డూ వన్ థింగ్, లెట్స్ క్రియేట్ ఆల్ గ్రూప్స్ అంటానండి మీకు. కంటిన్యూ. సో క్రియేట్ అడ్మినిస్ట్రేటివ్, కంటిన్యూ మీకు. కన్ఫర్మ్ యూజర్స్, ఓకే ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూస్తే అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్, మీరు ఎవరెవరికి ఏం యాక్సెస్ ఇవ్వాలి అని చెప్పి మీకు ఇక్కడ ఉంచి చూడండి మీకు. ఓకే, ఎవరెవరికి అంటే వాళ్ళు డిఫాల్ట్ గా ఇచ్చింది అనమాట. సో అప్డేట్ పాలసీ అప్డేట్ చేసుకుని నెక్స్ట్ వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి మీకు బిల్లింగ్ రావాలండి మీకు. సో కాకపోతే యువర్ కరెంట్ అకౌంట్ డస్ నాట్ హ్యావ్ పర్మిషన్స్ టు పర్ఫార్మ్ దిస్ టాస్క్ అని ఉంటుంది మీకు. సో ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయాలంటే మీకు ఈ పలానా యూజర్ కి మీకు ఎవరైతే యూజర్ కి ఉందో అతనికి ఏంటంటే బిల్లింగ్ ఇవన్నీ కూడా యాక్సెస్ ఇవ్వాలన్నమాట మీకు. సో యాక్చువల్ గా అయితే మనకి క్రియేట్ అయిపోయింది కాబట్టి, సో ఇప్పుడు నేనేం చేయొచ్చు, మీకు ఆర్గనైజేషన్ అయితే క్రియేట్ అయిపోయిందండి మీకు. సో కాబట్టి బిల్లింగ్ కి పర్మిషన్ ఇవ్వాలి మీకు. సో కాబట్టి మనం ఏం చేద్దాం, మీకు షేర్ దట్, దీనికి యాక్సెస్ ఇద్దాం వద్దా, కాంటాక్ట్ అడ్మినిస్ట్రేటర్ జీసీపీ అడ్మిన్స్ దీనికి ఇవ్వాలి. యూ కెన్ కాపీ. ఓకే, కాకపోతే మనకి ఏం చేస్తాం మీకు, సో ఐ థింక్ ఆర్గనైజేషన్ సరిపోద్దని నా ఉద్దేశం అండి యాక్చువల్లీ మీకు. మీరు చూసారు అనుకోండి, ఇక్కడికి వచ్చి నేను కిందకు వచ్చాను అనుకోండి మీకు, ఆర్గనైజేషన్ క్రియేట్ అయిపోయింది చూసారా మీకు.
సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు మీకు. సెంట్రలైజ్డ్ లాగిన్ అంతా కూడా ఒకసారి ఆర్గనైజేషన్ అన్ని క్రియేట్ అయిపో దట్స్ మోర్ దెన్ ఎనఫ్ మనకి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్, బిల్డింగ్ వస్తాను మీకు. సో చూడండి, సెలెక్ట్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు ఇది పరిస్థితి మీకు. ఆర్గనైజేషన్ ఆబ్వియస్ గా ప్రాజెక్ట్స్ కూడా ఏం లేవు మీకు. యాక్చువల్గా మీకు మీరు చూస్తే ప్రాజెక్ట్స్ కూడా ఏం లేవన్నమాట మీకు. నౌ ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది, మీకు యాడ్ బిల్లింగ్ అకౌంట్ అని ఇచ్చాను అనుకోండి. మీకు కొత్తగా మీకు ఒక బిల్లింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రీ ట్రయల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు యు ఆర్ ఎలిజిబుల్ 100 ఇన్ ఫ్రీ ట్రయల్ క్రెడిట్స్, టోటల్ ఆఫ్ యూ విల్ రిసీవ్ లెస్ దాన్ అవర్స్. ఓకే, అగ్రీ అండ్ కంటిన్యూ అంటాను మీకు. ఓకే, సో మీరు అంతా కూడా ఈ సెటప్ చేసుకోవాలా. సో నేనేమంటానంటే మీకు లెట్ మీ డూ వన్ థింగ్, నేను యాక్చువల్గా బేసిక్గా క్లోజ్ చేస్తాను. అంతా కూడా క్లోజ్ చేసేసి మీకు నా ఇక మీదట నాకు కావాల్సింది ఏంటంటే బిల్లింగ్. ఇది చూడండి, ఇది నేను క్లౌడ్ ఆర్గనైజేషన్ లో లేదు. నేను ఒక పని చేస్తాను, ఇక్కడికి వచ్చి బిల్లింగ్ వస్తానండి. మీకు బిల్లింగ్ వచ్చినప్పుడు హోల్డ్ ఆన్, ఆ బిల్లింగ్ కి నేను ఆ యూజర్ కి యాక్సెస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే ఫైన్. సో ఇక్కడికి వచ్చినప్పుడు మేనేజ్ నీకు యాక్సెస్ ఇవ్వాలన్నమాట యాక్చువల్గా. సో కాబట్టి నేను ఇక్కడ మేనేజ్ బిల్లింగ్ అకౌంట్ ఉన్నప్పుడు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ బిల్లింగ్ అకౌంట్ కింద ఇది ఉన్నాయన్నమాట మీకు. మీకు మీకు ఈ బిల్లింగ్ అకౌంట్ దగ్గర మీకు ఉంది. సో కాబట్టి ఈ బిల్లింగ్ అకౌంట్ ను మనం వాడుకోవచ్చా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే లెట్ మీ డూ వన్ థింగ్, ఇక్కడ ఐఏఎంకి వద్దాం. ఐఏఎంకి వచ్చి సో బిల్లింగ్ కి ఈ ఎగ్జిస్టింగ్ బిల్లింగ్ కి యాక్సెస్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి నేను. మీరు చూస్తే ఈ ఎగ్జిస్టింగ్ బిల్లింగ్ కి యాక్సెస్ ఇవ్వడానికి ట్రై చేయొచ్చు అనమాట మీకు. సో కాకపోతే ఫస్ట్ ఓ పని చేస్తాను చూడండి, గ్రాంట్ యాక్సెస్ అని చెప్పి క్లిక్ చేస్తాను. యాక్సెస్ ప్రిన్సిపల్ ఎవరు ఇస్తానంటే నేను శ్రీ GCP 005@gcpb05.xyz అని మీకు. ఓకే, అది సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మోస్ట్లీ నాకు కావాల్సినవి మీకు ఇవన్నీ కూడా ఉంటాయి చాలా. సో ఇక్కడ ABC బిల్లింగ్ వస్తానండి. మీకు బిల్లింగ్ వచ్చి కెన్ అసైన్ ప్రాజెక్ట్ బిల్లింగ్ అకౌంట్ అండ్ డిజేబుల్ బిల్లింగ్ ఇది ఇచ్చి నేను సేవ్ రోల్ అంటాను మీకు. ఓకే, అంటే ఆర్గనైజేషన్ లో ఉన్న యూజర్ ని ఇక్కడికి యాడ్ చేసి ఇట్లా ఇచ్చాను. నా నిజంగా ఈ బిల్ని వాడుకోవచ్చా లేదా అని చేయడానికి నేను ఏం చేస్తానంటే లెట్ మీ లాగిన్ టు ఇన్ ఏ డిఫరెంట్ క్లౌడ్ ఆర్గనైజేషన్ లోకి లాగిన్ చేస్తానండి మీకు. శ్రీ GCPB05@gcpb05.xyz అంటాను మీకు. బి లేదు సారీ, అంటే ఆర్గనైజేషన్ యూజర్ అన్నమాట మీకు. ఇచ్చి ఓకే, బై డిఫాల్ట్ గా మై ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది యాక్చువల్గా. ఎందుకంటే డిఫాల్ట్ గా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనకి ఇంకా ఇదేం లేదనమాట మీకు, ఫ్రీ ట్రయల్ ఏం లేదు. ఈ ప్రాజెక్ట్ కూడా ఎటువంటి బిల్లింగ్ లేదు. అంటే నా ఉద్దేశం లెట్స్ గో టు బిల్లింగ్. మీకు నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మేనేజ్ బిల్లింగ్ అకౌంట్కి వచ్చినప్పుడు చూద్దాము ఈ అకౌంట్ లాగిన్ చేసి. సో బేసిక్గా ఇక్కడ చూసారు అనుకోండి, మీకు ఈ అకౌంట్లో అయితే ఏం బిల్లింగ్ లేదు. మై ప్రాజెక్ట్స్కి వచ్చాను అనుకోండి, మీరు చూస్తే మై ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఉంది మీకు. సో కాబట్టి లెట్స్ ట్రై టు ఆ బిల్లింగ్ వాడుకోవడానికి ట్రై చేయొచ్చు మనం.
సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, యాడ్ బిల్లింగ్ అకౌంట్ అని చెప్పి ఇది రావాలండి మనకి. అగ్రీ అండ్ కంటిన్యూ అని చెప్పి నేను దిస్ ఇస్ నాట్ రైట్, హోల్డ్ ఆన్. నేను పని ఫస్ట్ ఆర్గనైజేషన్కి వెళ్దాం ఆగండి. ఆర్గనైజేషన్స్కి వచ్చి ఇక్కడికి వచ్చి బిల్లింగ్కి వస్తాను మీకు అండ్ ఇక్కడికి వచ్చి చేంజ్ బిల్లింగ్ అని చెప్పినప్పుడు ఇక్కడ రావాలండి మీకు. ఎక్కడో మిస్ చేస్తున్నాను, ఇక్కడ యాక్సెస్ ఇచ్చేసాం కదా మీకు. సో కాబట్టి ఇక్కడ యాక్సెస్ ఇచ్చేసాం. అలాగే నేను ఏం చేస్తాను మీకు, మనకి ఇఫ్ ఐ కమ్ టు బిల్లింగ్, సో ఈ బిల్లింగ్ అకౌంట్ ని మనం యూజ్ చేసుకోవచ్చు వేరే దగ్గర. సో నేను ఏం చేస్తాను, దీని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ 3కి బిల్లింగ్ తీసేసి యాక్చువల్గా నేను చేంజ్ బిల్లింగ్ అని చెప్పి ఒకవేళ మల్టిపుల్ బిల్లింగ్స్ ఉంటే చేంజ్ చేయొచ్చు అనమాట మీకు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను డిజేబుల్ బిల్లింగ్ అని చెప్పి డిజేబుల్ చేస్తాను మీకు. ఎట్లా మనం అది వాడట్లేదు కాబట్టి ప్రాజెక్ట్ 1 అండ్ ప్రాజెక్ట్ 2 కావాలంటే ప్రాజెక్ట్ 2 కూడా డిజేబుల్ బిల్లింగ్ అంటే ప్రాజెక్ట్ 1 వస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ బిల్లింగ్ ఏదైతే మనం ఫ్రీ ట్రయల్ ఉందో ఆ బిల్డింగ్ ని వేరే దగ్గర వాడుకోవచ్చు మనకి. సో దానికోసం చూస్తున్నాను నేను. బట్ ఐ థింక్ లింక్డ్ బిల్లింగ్ అకౌంట్కి వద్దాం మనకి. లింక్ అకౌంట్ అని చెప్పి లింక్ బిల్లింగ్ అకౌంట్ అంటాను మీకు. సో you are not an administrator of any billing accounts. To enable billing on this project, create a new billing account అని ఉంది. I think నేను పర్మిషన్స్ let me see, I'm missing something. Google Cloud share billing account. మనం ఏం చేయొచ్చు అంటే, ఇంకేమన్నా ఉందా? సో బేసిక్ గా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఐఏఎంకి వచ్చాం అనుకోండి. లెట్స్ కమ్ టు ఐఏఎం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఐఏఎంకి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను యూజర్స్కి మీకు రోల్ ఉంది, ప్రాజెక్ట్ ఒకటే ఉంది యాక్చువల్గా. సో నేను ఏం చేయొచ్చు మీకు, ఓనరు బిల్డింగ్ యాక్చువల్గా. సో కానీ ఈ బిల్డింగ్ ఇచ్చాం కాబట్టి నేను వేరే దగ్గర నుంచి యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. బట్ ఎందుకో చూపించట్లేదండి అక్కడ. మన అకౌంట్ ఫ్రీ ట్రయల్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో వీడు అవకాశం ఇచ్చాడు ఫ్రీ ట్రయల్ క్రియేట్ చేయడానికి. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అక్కడ తీసుకొచ్చి మనం ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఆర్గనైజేషన్స్కి వచ్చినప్పుడు మనకి సెలెక్ట్ ఏ ప్రాజెక్ట్ మీకు ఇవన్నీ కూడా క్రియేట్ అయినాయి. సో బేసిక్గా నేను ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేటర్ ఉంది యాక్చువల్గా మీకు.
సో యాక్సిస్ ఐఏఎం పాలసీస్ ఇక్కడికి వచ్చి నేను యాడ్ రోల్ అని చెప్పి మీకు బిల్లింగ్ అకౌంట్ అడ్మినిస్ట్రేటర్ అని ఇద్దాం మీకు. ఓకే, నౌ గూగుల్ క్లౌడ్ లో పర్మిషన్స్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి వెన్ కంపేర్ టు ఏడబ్ల్యూఎస్ లో అడ్మినిస్ట్రేటర్ ని ఇచ్చామంటే ఫుల్ అండ్ మొత్తం డీటెయిల్స్ వస్తాయి. గూగుల్ క్లౌడ్ అట్లా పనిచేయదు అనమాట. మీకు ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేటర్ అంటే అన్ని చేయడానికి ఉండదు బేసిక్ గా మీకు. సో అందుకే బిల్లింగ్ అడ్మినిస్ట్రేటర్ అని ఇచ్చాను, ఎందుకంటే కొన్నిసార్లు దానికి స్పెసిఫిక్ గా ఉంటాయి అనమాట అందుకోసం. సో కాబట్టి వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఈస్ హియర్, సరే లెట్ మీ సీ. సో మీరు చూడండి ఇక్కడ మళ్ళీ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది మీకు. మీకు కార్డ్ డీటెయిల్స్ అనేసి నేను దీనికోసం ట్రై ఇస్తే మీకు యాక్టివేట్ అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చి షేర్ గూగుల్ ప్రాజెక్ట్ బిల్లింగ్ టు ఆర్గనైజేషన్ అన్నాం అనుకోండి మీకు. As for any someone that with billing account administrator on your company billing account at the same project can do that, you can probably. So you want them to have assign your project to organize billing account, they own the billing, this one. In order to that, billing project manager on your project, okay, you need to migrate. You can add any project to billing account with correct IAM permission. Someone need billing project manager on the project and billing account user or this one. As long as billing account opener is accepted, it's from it should. So అదేనండి కుదురుతుంది యాక్చువల్ గా, బట్ డ్యూ టు సమ్ రీజన్ నాకు ఎందుకో కనిపించలేదు. సో యాజ్ ఆఫ్ నౌ మనకేముంది ఇక్కడ మనకి, సో ఇక్కడికి వచ్చినప్పుడు బిల్లింగ్ వచ్చాను అనుకోండి మీకు, నేను ఏం చేస్తాను ఇక్కడ ఐఏఎం లో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం బిల్లింగ్. సో లెట్స్ సి ఇఫ్ ఐ హ్యావ్ యాడ్ అనదర్ రోల్ అన్నప్పుడు మీకు సో కెన్ అసైన్ ప్రాజెక్ట్స్ బిల్లింగ్ అకౌంట్ ఆర్ అసైన్ బిల్లింగ్ అకౌంట్ అని ఉంది, కానీ మీకు బిల్లింగ్ అకౌంట్ యూసేజ్ కమిట్ ఆర్ మీకు ఎందుకు ఇవ్వట్లేదు మీకు. సరే, సో అటువంటప్పుడు నాకు ఓకే ఒక పని చేస్తే, అంటే నేను బిల్లింగ్ అసైన్ చేశాను అనుకోండి, ఒక పని చేస్తాను కానీ రివర్స్ లో చేస్తున్నాను అనిపిస్తుంది నాకు. నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి బ్యాక్ వచ్చి నేను సో ఇక్కడ ఎవరైతే యూజర్ ఉన్నాడో అతనికి బిల్లింగ్ అకౌంట్స్ అన్ని కూడా కనిపించాలి మీకు, అవునా. సో ఇక్కడికి వచ్చినప్పుడు దిస్ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ ఓకే, సో మేనేజ్ బిల్లింగ్ అకౌంట్ అన్నప్పుడు మనకి యాడ్ బిల్లింగ్ అకౌంట్ వస్తుంది. సో అట్లా కాకుండా లింక్ బిల్లింగ్ అకౌంట్ అన్నా అనుకోండి మీకు, ఓకే యు ఆర్ నాట్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ఎనీ బిల్లింగ్ అకౌంట్. టు ఎనేబుల్ యూ కెన్ బి ఆర్ కాంటాక్ట్ యువర్ బిల్లింగ్ అకౌంట్ అడ్మినిస్ట్రేటర్ టు ఎనేబుల్ బిల్లింగ్ ఫర్ యూ. అయితే ఇక్కడికి వచ్చి మనకి రోల్స్ చెక్ చేసాం అనుకోండి, బిల్లింగ్ సంబంధించిన రోల్స్ చెక్ చేస్తే మీరు ఓకే బిల్లింగ్ అకౌంట్ కస్ అక్కడ ఉంది యాక్చువల్గా మీకు. సో ఈ రోల్ ఉంది యాక్చువల్గా. సో let me do one thing.
ఇవన్నీ ఉన్నాయి చూడండి మీకు. సో వాట్ ఐ కెన్ డూ, ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలి మీకు, ఐఏఎంకి వచ్చినప్పుడు సో ఓకే, సో ఇది అసైన్ చేయాలి నేను. సో ఈ రోల్ని మీకు. సో బట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, బిల్లింగ్ అకౌంట్ కొద్దాం. ఓకే, టు అవాయిడ్ లూజింగ్ బిల్లింగ్, avoid losing and administrator must verify this account. ఓకే, సో దీన్ని తీసుకొచ్చి షేర్ చేయడం ఎలాగా మీకు, ఆల్ మేనేజ్ బిల్లింగ్ అకౌంట్ అన్నప్పుడు బిల్లింగ్ అడ్మినిస్ట్రేటర్ అనేది ఉండాలి. సో ఇక్కడికి వచ్చి మనకి అడిషనల్ గా అకౌంట్స్ కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అండి, అడిషనల్ గా ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. బట్ నా పాయింట్ ఏంటంటే దీన్ని వేరే అకౌంట్ కి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు సో ఉన్నది ఒకే ఒకటి ఏంటంటే ఐఏఎం లోకి రావాలి. ఐఏఎం లోకి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడ ఐఏఎంకి వద్దాం. మీకు ఐఏఎంకి వచ్చి నా ప్రాబ్లం విత్ ఐఏఎం ఏంటంటే ఇది బేస్డ్ అపాన్ ద ప్రాజెక్ట్ లెవెల్లో పనిచేస్తుంది మీకు. సో మీకు సో ఆ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ పనిచేస్తుంది. బట్ బిల్లింగ్ అనేది మీకు కంప్లీట్ గా ఎంటైర్ గా డిఫరెంట్ ఉంటుంది మీకు ఎంటైర్ డిఫరెంట్ ఉంటుంది. సో కాబట్టి అది దీని కింద రాకూడదు మీకు. నో ఆర్గనైజేషన్ కదా, బిల్లింగ్ అనేది ఈజ్ అక్రాస్ ద అకౌంట్స్ అండి, ఇట్స్ నాట్ లైక్ ఒక సింగిల్ అకౌంట్ కాదు యాక్చువల్ గా మీకు. సో అందుకని నేను ఏం చేస్తాను, ప్రాబ్లం చెప్తాను చూడండి. ఇక్కడ ఐఏఎంకి వచ్చాను అనుకోండి మీకు, ఇక్కడ ఐఏఎంకి వచ్చినప్పుడు యూ నీడ్ టు సెలెక్ట్ ఏ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ యాక్చువల్ గా మీకు. కానీ ఇక్కడ వచ్చేసరికి మనం ఏదైతే బిల్లింగ్ అనేది ఉంటుందో మీకు, బిల్లింగ్ అనేది ఉంటుందో సో కాబట్టి అది ఇట్ డజంట్ బిలాంగ్ టు ఒకటి కదా మీకు, అక్రాస్ ద ప్రాజెక్ట్ మనం బిల్లింగ్ ఇచ్చుకోవచ్చు. సో నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు మేనేజ్డ్ రీసోర్సెస్ అని ఇచ్చాను అనుకోండి. మేనేజ్ రీసోర్సెస్ అని ఇచ్చినప్పుడు మీకు ఇలా వస్తుంది ఇక్కడ మీకు. ఓకే, నో ఆర్గనైజేషన్ ఉంది చూడండి మీకు. సో ఇక్కడికి వచ్చి మీరు ఫోల్డర్ క్రియేట్ చేసినా కూడా మీకు ఇదేమొస్తుంది, ఇక్కడ మీకు ఆర్గనైజేషన్ ఉండాలి. ఆర్గనైజేషన్ లేకుండా మనం క్రియేట్ చేయలేము ఇక్కడ, మీ మస్ట్ బి. సో కాబట్టి ఎక్కడ క్రియేట్ చేయొచ్చు, మనం ఇన్నా క్రియేట్ చేసాం కదా, ఈ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయొచ్చు. సో కాకపోతే అప్పుడు ఇక్కడ కొత్త బిల్లింగ్ అకౌంట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. బట్ ఐఎమ్ ప్రెటీ మచ్ షూర్ షేర్ చేయొచ్చు అని చెప్పి మనకి, ఎందుకంటే నేను ఏ యూజర్ యాక్చువల్ గా మీకు, ఇది యూజర్ యాక్చువల్ గా మీకు. ఓకే, సో కాబట్టి నేనేం చేయొచ్చు మీకు, ఇంకొకసారి ట్రై చేస్తానండి. ఐ హ్యావ్ బిల్లింగ్ హియర్. సో బిల్లింగ్ ఇక్కడ ఉంది మనకి. అండ్ దెన్ ఇక్కడ ఒక పని చేస్తాను అండి, ఇక్కడ యాడ్ చేసి ఉండాలి నేను, అది నేను మిస్ చేస్తున్నాను అక్కడి నుంచి. ఓకే, యాడ్ ప్రిన్సిపల్ అని చెప్పి ఎక్కడెక్కడో యాడ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చి నేను ఇది ఇస్తాను మీకు, ఇచ్చి బిల్లింగ్ అకౌంట్ అడ్మినిస్ట్రేటర్ అని సేవ్ చేద్దాం అండి. ఓకే, నౌ నేను ఎట్లా ఇచ్చానండి దీనికి అంటే గుర్తుపెట్టుకోండి, నా స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ లో బిల్లింగ్ అకౌంట్ లోకి వచ్చి యాక్సెస్ ఇచ్చాను ఇట్లా, ఏది మన అకౌంట్ కి.
నౌ లెట్స్ గో బ్యాక్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఒకసారి రీఫ్రెష్ చేద్దాం మీకు. ఓకే, బిల్లింగ్ ఈజ్ డిజేబుల్డ్. ఇవన్నీ ఎందుకు వచ్చి మనం క్రియేట్ చేసినప్పుడు వచ్చినట్టున్నాయి యాక్చువల్గా. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ కమ్ టు బిల్డింగ్. ఈ ప్రాజెక్ట్ పాతవి ఉన్నాయండి. సో నేనేం చేస్తున్నా, ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి మీకు యాడ్ బిల్లింగ్ అకౌంట్ అన్నప్పుడు ఇది చూడండి మీకు నేమ్, దిస్ ఇస్ ద బిల్లింగ్ యూజ్డ్ బై, హోప్ టు రిమెంబర్ బేసిక్ గా. సో కంటిన్యూ అన్నాను అనుకోండి మీకు. కాదు కాదు కాదు, నో నో నో, ఇంకా రావాలి. మీరు చూస్తే యాక్సెస్ ఇచ్చేసానండి ఇక్కడ మీకు. సో కాబట్టి నాకు ఈ విజిబిలిటీ రావాలా, మై బిల్లింగ్ అకౌంట్ అని చెప్పి మీకు 017639 ఉంది కదా. ఇన్ఫాక్ట్ నేను ఏం చేయొచ్చు, ఈ బిల్లింగ్ అకౌంట్కి వచ్చి ఐ కెన్ ట్రై టు ఈవెన్ దీన్ని రీనేమ్ కూడా చేయడానికి అవకాశం ఉండాలి మీకు. మీకు ఈ పేరు కాకుండా ఇంకో పేరు కూడా ఇవ్వచ్చు మీకు. సరే, సో కాబట్టి నాకు ఏదండి మీకు బిల్లింగ్ ఐడి వచ్చి మీరు చూసినట్లయితే యాక్సెస్ ఇచ్చాం కాబట్టి ఈ బిల్లింగ్ అకౌంట్ నాకు, మీకు యాక్సెస్ అనేది బిల్లింగ్ అకౌంట్ అనేది ఇచ్చాం కాబట్టి చూడండి ఇక్కడ. సో నాకు అక్కడ కనిపించాలి యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను మీకు, చూడండి 017391 బ్లా 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 విచ్ ఇస్ 017 వచ్చింది. ఓకే, నౌ ఓకే ఇక్కడ నుంచి చూడండి మీకు. సరే, నౌ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే లెట్స్ కమ్ టు, నేను ఏం చేస్తానంటే మేనేజ్ రీసోర్సెస్ అని ఇస్తానండి మీకు. మేనేజ్ రీసోర్సెస్ అని ఇచ్చినప్పుడు నాకేం కనిపిస్తుంది, ఇక్కడ జీసీపీ కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి నేను బిల్లింగ్ అని వచ్చాను అనుకోండి మీకు. లింక్ బిల్లింగ్ అకౌంట్ అని చెప్పి ఉందా, ఉందిగోండి మన బిల్లింగ్ అకౌంట్, అది ఇవ్వచ్చు. అయితే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ ప్రాజెక్ట్స్ డిలీట్ చేద్దాం మీకు. ఒకసారి చేస్తానండి, ఎట్లా మనకి టైం ఆల్మోస్ట్ కాబట్టి లెట్ మీ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తానంటే మీకు అనుభవం కోసము ఇక్కడికి వచ్చి బేసిక్ గా ఇక్కడికి వచ్చి ఇది కదా మంది, నేను ఇది రిమూవ్ చేస్తాను మీకు. ఓకే, రిమూవ్ ఫ్రమ్ ఆన్ దిస్ రిసోర్స్, రిమూవ్ చేస్తాను యాక్చువల్లీ. ఓకే, సో ఇదేంటి యాక్చువల్ గా మీరు చూసినట్లయితే మీకు ఇది మన ఫ్రీ ట్రయల్ అకౌంట్. ఓకే, మన ఫ్రీ ట్రయల్ అకౌంట్. ఇక్కడికి వచ్చి నేను మేనేజ్ రిసోర్స్ అని చూసినప్పుడు మనం రెగ్యులర్ గా వాడుతున్న నో ఆర్గనైజేషన్ మనం 3 ప్రాజెక్టులు ఉన్నాయి, అది మీకు తెలుసు. అయితే నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని బిల్లింగ్ నుంచి తీసేసాను యాక్చువల్ గా మీకు. ఓకే, బిల్లింగ్ నుంచి తీసేసాను, రైట్. సో నాకేం కావాలి ఇక్కడికి వచ్చి మీకు, ఐ విల్ డూ వన్ థింగ్. ఓకే, సో నాకేం కావాలంటే ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇదేంటి మన ఆర్గనైజేషన్, అవునా. సో ఇక్కడ వస్తే మీకు జీసీపీ B05 అనే ఆర్గనైజేషన్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇది ఆర్గనైజేషన్ ఎలా తెలుసు, మేనేజ్ రీసోర్సెస్ అని ఇచ్చామంటే క్లియర్ కట్ గా మీకు ఇక్కడ కనిపిస్తుంది యాక్చువల్గా మీకు. మీరు చూసినట్లయితే మీకు. సో నేనేం చేస్తాను, ఈ మూడింటిని ఆర్ లెట్ మీ డూ ఇవన్నీ ఫస్ట్ డిలీట్ చేద్దామండి మీకు. షట్ డౌన్, షట్ డౌన్, షట్ డౌన్. ఓకే, సో నేనేం చేస్తాను, ఏదైతే డిఫాల్ట్ గా క్రియేట్ అయిందో అన్ని కూడా నేను షట్ డౌన్ చేశాను యాక్చువల్గా మీకు, రైటా. సరే, నెక్స్ట్ నాకు ఏం కావాలా మీకు, ఆబ్వియస్ గా ఇక్కడికి వచ్చి నేను బిల్లింగ్ వస్తుంటే మీకు బిల్లింగ్ అనేది ఏం లేదు మీకు.
ఓకే, ఇక్కడికి వచ్చి యాక్చువల్గా నేను ఏం చేస్తాను, నో ఆర్గనైజేషన్ అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు ఆబ్వియస్గా ఎటువంటి బిల్లింగ్ లేదు, ఇక్కడ లేదు. ఈవెన్ దో నేను ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసినా కూడా మీకు బిల్లింగ్ అనేది లేదు ఇక్కడ ఏం లేదు, అది మీకు ఆల్రెడీ చూసాను. సో కాబట్టి ఇప్పుడు నేను ఏదైతే మన ఫ్రీ ట్రయల్ అకౌంట్ ఏదైనా ఉందో అక్కడ బిల్లింగ్ ఉందో ఆ బిల్లింగ్ అకౌంట్ ని నేను ఆర్గనైజేషన్ తో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఆర్గనైజేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేయాలి మీకు? సో ఆబ్వియస్ గా ఆ ప్రిన్సిపల్ కి ఎవరైతే మనకి అడ్మిన్ గా బిహేవ్ చేస్తున్నాడో ఈ యూజర్ కి మనం యాక్సెస్ ఇవ్వాలి మీకు, అవునా? సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు గో టు బిల్లింగ్ ఫస్ట్. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, లెట్స్ ఓపెన్ ద బిల్లింగ్. బిల్లింగ్ ఓపెన్ చేసి ఇది సెలెక్ట్ చేసాం అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి ఎక్కడున్నాను, నా స్టాండ్ అలోన్ అకౌంట్ లో ఉన్నాను మీకు. సో ఇక్కడికి వచ్చి యాడ్ ప్రిన్సిపల్ అని చెప్పి, ఆబ్వియస్ గా ప్రిన్సిపల్ ఏంటి మీరు చూస్తే ఇదనమాట మీకు. ఓకే, ఆటోమేటిక్గా డ్రాప్ డౌన్ వచ్చేస్తుంది. ఇచ్చేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, దీంట్లో ఏం యాక్సెస్ ఇవ్వదలుచుకోలేదు, బిల్లింగ్ అకౌంట్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి సేవ్ చేస్తాను. అయితే ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేయండి, ఎందుకంటే పర్మిషన్స్ అంతా కూడా మీకు రీఫ్రెష్ కావాలంటే టైం పడుతుంది. మీకు పర్మిషన్స్ అంతా కూడా మీకు రీఫ్రెష్ కావాలంటే టైం పడుతుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడ సెలెక్ట్ చేయండి. సో నేను ఏం చేస్తానంటే పనిలో పనిగా ఇక్కడికి వచ్చి జీసీపీ ల్యాబ్ ఫైల్స్కి వస్తాను మీకు. ఓకే, we can share the billing account, or ఇంకా చెప్పాలంటే we can share the free trial billing account for a standalone account with Google Cloud Organization projects. Okay, assume that the user / admin of the organization is Sri GCP B05 or 005 at the rate of GCP B05.xyz, and okay, okay, good. So and we need to give access to billing account in a go to open billing from the side pane. అంటే నేను ఏమంటాను, ఇక్కడికి వచ్చి మీకు
ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, బిల్లింగ్ ఉంది ఇక్కడ మీకు, అవునా? సో ఈ బిల్లింగ్ ఓపెన్ చేద్దాం మీకు. Okay, side pane, and which will list the free trial billing account. Select the billing account, and on the right side click on show info panel. సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దాం, క్లిక్ ఆన్ యాడ్ ప్రిన్సిపల్. నేను ఇది తీసుకుంటానండి మీకు, సో గుర్తుండాలి కాబట్టి ప్రింట్ స్క్రీన్. యాడ్ ప్రిన్సిపల్ శ్రీ GCP B05 005 at the rate of GCP B05.xyz. Select this billing administrator. ఇట్లా సెలెక్ట్ చేసి మనం ఏం చేద్దాం, సో యాక్సెస్ ఇచ్చేసాం. సో ఆబ్వియస్ గా మనకి okay, good. So now once done, go to once done, login with org user మీకు, which is ఎవరండి, శ్రీ GCP B0005 at GCP B05.xyz. ఓకే, సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎక్కడ ఉన్నాం, ఇక్కడికి వచ్చి మనకి ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ రావాలి. ఓకే, వచ్చింది కదా. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ప్రింట్ స్క్రీన్ అని చెప్పి, ఆల్రెడీ ఉందిగా, చేంజ్ ద సెలెక్ట్ అని చెప్పి మనం ఏం సెలెక్ట్ చేసామండి, సెలెక్ట్ నన్ సెలెక్టెడ్.
under the drop down. సో కాబట్టి ఇలా ఇచ్చాం అనుకోండి, మీరు చూసినట్లయితే మీకు కనిపించాలి అంతా కూడా మీకు, అవునా? సో ఇక్కడికి వచ్చి మీకు ప్రింట్ స్క్రీన్ అని తీసుకొని ఇలా ఇచ్చేస్తాను మీకు. ఓకే, డ్రాప్ డౌన్ అండ్ billing account will be visible. సో కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, మనకి బిల్లింగ్ అకౌంట్ మనకి ప్రాజెక్ట్కి అసైన్ చేయాలి ఇప్పుడు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నెక్స్ట్ మేనేజ్ రిసోర్సెస్కి వచ్చి మీకు ఇక్కడ, సో ఫస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసి మీకు, సో ఫస్ట్ మనం ఏం చేయొచ్చు, ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు అండి మీకు. మీరు చూసినట్లయితే సో ఇక్కడికి వచ్చి మీకు రీస్టోర్ చేయొచ్చు. బట్ నా ప్లాన్ ఏంటంటే, మనకి ఇప్పుడు దీని కింద ఒక మనకి ఎలా చెప్పచ్చు మీకు, అల్లు వన్ థింగ్ ఇక్కడికి వచ్చి ఒకటి ఉంది కదా మీకు, దీన్ని ఓ పని చేస్తాను, రీస్టోర్ చేద్దాం ఆగండి మీకు. ఓకే, డన్. ఓకే, ఓకే. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడ బిల్లింగ్ అని ఉంది చూడండి మీకు. సో నేను ఏం చేస్తాను, మీకు ప్రింట్ స్క్రీన్ తీసి ఓకే బిల్లింగ్ చేసి, సో బిల్లింగ్ అసైన్ చేయాలి కదా, సో కాబట్టి సెలెక్ట్ చేయండి. బిల్లింగ్ అని చెప్పి మనం ఏం చేస్తాం ఇక్కడ మీకు, సో లింక్ బిల్లింగ్ అకౌంట్ అని చెప్పి మీకు, సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు, లెట్స్ టేక్ స్టెప్ బై స్టెప్. ఓకే, సో కాబట్టి మనం ఏం చేద్దాం, సో సెలెక్ట్ ద బిల్లింగ్ అకౌంట్ అండ్ దెన్ ఇలా వచ్చేసింది మీకు. సో కాబట్టి మీకు అంతా అయిపోయినాక, సో మీరు షేర్ చేసాం కాబట్టి మీకు బిల్లింగ్ అకౌంట్ ఇక్కడ వచ్చేసి ఉండాలండి మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను, సో ఇది అయిపోయినాక ఇలా వచ్చింది. సో అయితే ఒకసారి ఏదైనా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి కదా మనకి, ఎందుకంటే బిల్లింగ్ సరిగ్గా లేకపోతే మీకు ఏది స్టార్ట్ అవ్వదు కదా మీకు, అందుకోసం అన్నమాట మీకు. సో కాబట్టి వన్ థింగ్ ఐ విల్ డూ హియర్ ఇస్, మీకు చూడండి, అండ్ పైన కూడా చూపిస్తుంది అనమాట మీకు. ఇక్కడ మీరు చూసినట్లయితే, చూసారా, పైన చూసినప్పుడు నేను ఏం చేస్తానంటే, ప్రింట్ స్క్రీన్ తీసి ఫ్రీ స్టైల్ స్టేటస్ ఫుల్ యాక్టివేట్ అనమాట మీకు. సో ఇలా కనిపిస్తూ ఉంటుంది మీకు, అంటే యూజ్ అవుతుంది అని చెప్పి. బట్ వీ కెన్ కన్ఫర్మ్ ద బిల్లింగ్ అకౌంట్
by creating resources. ఓకే, అందుకని నేను ఏం చేస్తాను, మన ఆర్గనైజేషన్ లో మళ్ళీ వెనక్కి వస్తాను. వెనక్కి వచ్చి నేను ఏం చేస్తాను, కంప్యూటర్ ఆబ్వియస్ గా మనకి షెల్ ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, shell.cloud.google.com అందాం మనం. ఓకే, కంటిన్యూ అందాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కాన్ఫిగ్ సెట్ ప్రాజెక్ట్ అని చెప్పి మన ప్రాజెక్టు ఎక్కడుందండి మీకు, మీరు చూస్తే ఇక్కడికి వచ్చి నేను ఏసి సైక్లింగ్, ఓకే. సో నేను ఏం చేస్తాను, జీ క్లౌడ్, లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి మనకి ఆల్రెడీ ఎక్కడుంది, మనకి గూగుల్ క్లౌడ్ లో వెనక్కి వచ్చాను అనుకోండి, మీకు జీసీపీ ఉంది కదా, జీసీపీ, లెట్స్ ఓపెన్ దిస్. సో మీరు చూస్తే మీకు చూడండి, కూడా మీరు బిల్డ్ చేయొచ్చు. బట్ ఎనీవే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఇవన్నీ కూడా ఎనేబుల్ చేయొచ్చు అండి మీకు. సో మీరు చూసారు అనుకోండి, సరే నేను ఫస్ట్ కంప్యూట్ ఎనేబుల్ చేయాలి కదా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఎనేబుల్ అవ్వనివ్వండి. నెక్స్ట్ నా ప్లాన్ ఏంటంటే ఏదో డిప్లాయ్ చేయడం. యాక్చువల్గా మీకు అన్ని అవసరం లేదు కదా, బట్ ఓకే. సో కాబట్టి ఇది క్రియేట్ అయిపోయినాక నేను ఏం చేస్తాను, ఇదంతా కూడా డౌన్లోడ్ ఇక్కడ దాకా కాపీ చేస్తానండి. కాపీ చేసి, అంటే క్రియేట్ అవుతుందా లేదా అని మీకు తెలియాలి కదా, దానికోసం, దాని గురించి అనమాట. సో వన్స్ ఇది అంటే మన బిల్లింగ్ తీసుకుంటుందా లేదా అని ఒక ఐడియా కోసం అండి మీకు. సో కాబట్టి ఈ విధంగా మీకు ఫ్రీ ట్రయల్ కూడా, ఇన్స్టెడ్ ఆఫ్ మళ్ళీ మనం ఆర్గనైజేషన్ లో మళ్ళీ కొత్తది క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా, ప్లాన్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్రీ ట్రయల్ నే మళ్ళీ దీంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం కమాన్ కమాన్. ఓకే, ఇలా ఇచ్చాను అనుకోండి. సో చూద్దాం. క్రియేట్ అయినా మనకి మిషన్ క్రియేట్ అవ్వాలన్నమాట. మిషన్ క్రియేట్ మీకు బాగుంటుంది యాక్చువల్లీ. ఓకే, క్రియేట్ అయిందండి. డన్నా.
సో మీరు చూస్తే మెషిన్ మీకు ఇదేంటి సబ్నెట్, సారీ అండి, మనకు కావాల్సింది సబ్నెట్ కాదు, మెషిన్ కావాలి మనకి. ఎందుకంటే విపిసి ఇవన్నీ కూడా మీకు బిల్స్ ఏం లేవు కాబట్టి మీకు ఒక రెండోది కూడా క్రియేట్ అయింది మీకు. సో రానివ్వండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సింపుల్ గా మీకు ఇస్తాను. ఓకే, డన్ అండి. సరే ఇక్కడ పోయి చెక్ చేద్దాం అంతా కూడా, యా మెషిన్ క్రియేట్ అయిందా, క్రియేట్ అయిందని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు కంప్యూట్ ఇంజిన్కి వచ్చి మనం ఇలా ఓపెన్ చేద్దాం. మీకు వచ్చిందండి మీకు. సో ఇదండి, మీరు చూసినట్లయితే ఓవరాల్ గా మనం ఇక్కడికి వచ్చి ఆర్గనైజేషన్ సెట్ చేసుకోవడం, ఆ తర్వాత దానికి బిల్లింగ్ అకౌంట్ అంతా కూడా మనం నేను ఏం చేస్తాను, డిలీట్ చేస్తాను మీకు. సో డిలీట్ అని చెప్పి డిలీట్ చేద్దాం మీకు. సో రేపటి సెషన్ లో మనం ఏం చేద్దాం అంటే హైరార్కీ చూద్దామండి. లైక్ ఆర్గనైజేషన్స్, దాని కింద మల్టిపుల్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయడం, ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి మళ్ళీ దాని కింద మనకి సారీ ఫోల్డర్స్ క్రియేట్ చేసి ఫోల్డర్స్ కింద ప్రాజెక్ట్స్ పెట్టి మన ప్లాన్ ఏంటంటే ఆర్గనైజేషన్ హైరార్కీ చూసి, అలాగే కుదిరితే మనం ఫైర్ వాల్ పాలసీస్ గురించి చూద్దాము మీకు, విచ్ ఈజ్ రేపు. ఎల్లుండి వచ్చేసరికి నా ప్లాన్ షేర్డ్ విపిసి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో ఇదండి మనకి ఈ రోజు ఆర్గనైజేషన్. ఎందుకంటే కొన్ని సర్వీసెస్ నాకు ఆర్గనైజేషన్ ఉంటేనే నేను చేయగలను, మనం మిగతాన్ని కూడా చేయలేము అనమాట, దాని దృష్టిలో పెట్టుకొని. క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్? హలో సార్, చెప్పండి. ఇది మనం ఏదైనా సెకండరీ యూజర్ అనేది ఓనర్ లాగా క్రియేట్ చేయొచ్చండి, సెకండరీ ఓనర్ లాగా? మీకు అక్కడ దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ బేసిక్ పర్మిషన్స్ ఉన్నాయి. మీరు ఇవ్వాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి దీని పేరేంటి, ఎక్కడ ఇచ్చాను, కమ్ హియర్. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఐఏఎంకి వచ్చేయండి. ఒకవేళ వేరే యూజర్కి ఇవ్వాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీకు ఏదో ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయండి, దేనికి ఇవ్వాలనుకుంటున్నారో మీకు సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు ఏం ఆర్గనైజేషన్ ఉంటే, సారీ ఏం పర్మిషన్స్ ఉంటే ఆ పర్మిషన్స్ ఒక యూజర్కి ఇవ్వండి, మీకు ఎవరైతే యాడ్ చేయాలనుకుంటున్నారో మీకు. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ గా మీకు యూజర్ క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఉండదు. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీరు ఇన్వైట్ చేసి పంపించుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే గమనించారంటే ఎక్కడ యూజర్ అకౌంట్ క్రియేషన్ కి మీకు ఆప్షన్ లేదు చూడండి మీకు. సో కాబట్టి మీకు గూగుల్లో అకౌంట్ ఉంది అనుకోండి, ఆ అకౌంట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేదా యాక్టివ్ డైరెక్టరీ సింక్రనైజేషన్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు మీకు. సో కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అండ్ దెన్ కమాన్, కొంచెం స్లో అనిపిస్తుంది దీని లోపలికి వచ్చి ఎందుకంటే మనకు చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, మనకు 3-4 ప్రాజెక్ట్స్ ఉంటాయి, చాలా ఫోల్డర్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి. అది ఆర్గనైజేషన్ రావాలా. మీరు అడిగిన దానికి వచ్చిన ఇండివిజువల్ ప్రాజెక్ట్ కి అయితే మీరు ఏం చేయొచ్చు, మీకు ఇక్కడికి వచ్చి ఏం పర్మిషన్స్ కావాలో ఇచ్చుకోవాలి. ఇంకా ఏం దాకా రాలేదు మనం, బట్ రేపు ఆర్గనైజేషన్స్ చెప్తాను, అప్పుడు మీకు ఫోల్డర్ హైరార్కీ వస్తుంది. ఇప్పుడు ఇది అనుకోండి ఒక ఇండివిజువల్ ప్రాజెక్ట్ అనుకోండి, పెద్ద విషయం కాదు. ఇక్కడికి వచ్చేసి గ్రాంట్ యాక్సెస్, ఇక్కడ యూజర్ క్రియేట్ చేయడానికి అవకాశం లేదు చూడండి. సో మీరు గ్రాంట్ యాక్సెస్ చెప్పి ఇక్కడ పర్మిషన్స్ చేయండి. ఏం పర్మిషన్ ఓనర్ ఇచ్చేస్తే అంత పర్మిషన్ వస్తాయి మాక్సిమం. అట్లా కాకుండా ఒక ఆర్గనైజేషన్ లో మాట్లాడినప్పుడు రేపు మాట్లాడతాం ఎలా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇది ఏదైనా అకౌంట్ క్రియేట్ చేస్తున్నా, ఏదైనా విఎం క్రియేట్ చేస్తున్నా, ఎనీ యాక్టివిటీ చేస్తున్నా గూగుల్ క్లౌడ్ లో లాగ్స్ అనేది మనం ఎక్కడ కాన్ఫిగర్ చేసుకుంటాం సార్? అది మీకు డిఫరెంట్ లెవెల్స్ లాగింగ్ ఉంది కదా. ఏ టైప్ ఆఫ్ లాగ్స్ అంటే దీని పేరు ఏంటి, మనకి ఫ్లో లాగ్స్ డిఫరెంట్ గా ఉంటుంది మీకు. ఆ తర్వాత మీకు యూజర్ మిషన్ లెవెల్లో లాగ్స్ డిఫరెంట్. మీరు అడిగేది ఆడిట్ లాగ్ అయితే ఆడిట్ లాగ్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది మీకు. మీకు లాగింగ్ కి వెళ్ళాలండి, లాగింగ్ లోపలికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ప్రతి డిఫాల్ట్ ఎనేబుల్ అయి ఉండదు మీకు. లాగింగ్ వచ్చారు అనుకోండి మీకు, దీనికి రండి. మీకు ఇక్కడ మీరు సెటప్ చేయాలి మీకు లాగింగ్ అంతా కూడా బై ద వే. బట్
ఇక్కడికి వచ్చి లోపలికి వచ్చి మీరు క్వీరీస్ రన్ చేసుకోవాలి, సెంట్రలైజ్డ్ లాగింగ్. బట్ సెంట్రలైజ్డ్ వచ్చి మీకు డిఫరెంట్ గా ఉంటుంది మీకు. సో నెట్వర్క్ లాగింగ్ అన్ని కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మీకు ఎవరు ఏం లాగిన్ చేస్తారని ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. ఏది కావాలని ఇంకా అందులో రాలేదు చూడండి, ఆడిటెడ్ రిసోర్స్ అని చూడండి ఇక్కడ మీకు ఓకే, లోపలికి చెక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే రైట్. చలో గైస్, సీ యూ టుమారో 12:30. బాయ్.